Okay children, next algebraic expression exercise 2. Okay, exercise 2 అంటే మనం ఇప్పుడు టాపిక్ నేర్చుకున్నాం. Okay, like terms. What is mean by like terms? The like terms అంటే ఏంటి? Like terms. Like terms అంటే see children, same variable and same exponent ఉండాలి. Same variable and same exponent. Same exponent, that means power. Same variable అంటే మనం తీసుకున్న లెటర్స్ ఉన్నాయి కదా x y z a b ఓకే m and something ఓకే వేరియబుల్స్ అండ్ ఎక్స్పోనెంట్ అంటే x పవర్ 2 x పవర్ 3 అనుకుంటాం కదా y పవర్ 2 వాటిని మనం ఎక్స్పోనెంట్స్ అంటాం. ఓకే అంటే మనం తీసుకున్న లైక్ టర్మ్స్ లో వేరియబుల్స్ సేమ్ ఉండాలి, ఎక్స్పోనెంట్స్ సేమ్ ఉండాలి. సో వాటిని ఏమని పిలుస్తామంటే లైక్ టర్మ్స్ అంటారు. ఎగ్జాంపుల్ see 2x squared 3x squared 8x squared. see మనకి ఇవి స్టాండర్డ్ ఫార్మ్స్. ఈ స్టాండర్డ్ నెంబర్స్ తో మనకు అవసరం లేదు. ఇవి నిలబడుతుందో ఉంటుంది. మనం తీసుకునేది ఓన్లీ ఇక్కడ అబ్జర్వ్ చేసింది వేరియబుల్స్ ఎక్స్పోనెంట్స్. see x squared x squared x squared, these are called like terms. These are called like terms. Okay, 2x y square 8x y square 8x y square okay 9y square x okay ఇది కూడా like terms because xy square xy square xy square y square x እና xy square ఉన్న same xy square ఉన్న y square x ఉన్న same. These are called like terms. okay unlike terms అంటే డిఫరెంట్ గా ఉంటాయి. 2y square z plus 3x square y okay plus 8y square x. ఇలా these are unlike terms. ఇక్కడ y square z is different, here also different. So these all are unlike terms. Do you understand? Like terms, unlike terms. Same variable, same exponent ఉండాలి. See here y exponent 2 2 2, x ki exponent 1 1 1. Okay children, next any variable or any number exponent 0 power 0 ఉంటే that value is always 1. keep in mind ఇది ఎప్పటికీ మారదు. x power 0 1, 100 power 0 1, 1000 power 0 1, 1 crore power 0 1, any number or any variable power 0 ఉంటే that value is 1. that value is 1. okay so ఇది keep in mind. so keep in mind. okay children, నెక్స్ట్ ఒక స్టాండర్డ్ ఫామ్ కి ఒక x వేరియబుల్ కి మిడిల్ లో ఏ సింబల్ ఉంటుందంటే ఇంటూ ఉంటుంది. అంటే 3x ఉంటే 3 into x ఈ మధ్య ఏ సింబల్ ఉంటుందో 3 into x మల్టిప్లికేషన్ ఉంటుంది. ఓకే చిల్డ్రన్, యు అండర్స్టాండ్. నెక్స్ట్ డిగ్రీ. డిగ్రీ మీన్స్ మనం తీసుకునే వేరియబుల్స్ లో పవర్ ఏదైతే ఉంటుందో మనం తీసుకునే టర్మ్ లో వేరియబుల్స్ యొక్క పవర్స్ ని యాడ్ చేస్తే ఏదైతే వస్తుందో దట్ ఈస్ కాల్డ్ డిగ్రీ. దట్ ఈస్ కాల్డ్ డిగ్రీ. దిస్ ఇస్ 1 and x power 1 y power 1 ఏం లేదు 1 అంటే x power 1 y power 1 1 plus 1 2. here degree is 2. degree is 2. ఓకే ఈ టర్మ్ యొక్క డిగ్రీ ఏంటంటే 2. ఓకే మరి ఈ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత 2 plus 1 3. ఈ టర్మ్ డిగ్రీ 3. ఈ టర్మ్ డిగ్రీ 3. ఇచ్చుదా. You understand? Degree means sum of the variables exponent. Sum of the variables exponent. Okay. Next, highest degree. Highest degree ఎలా ఫార్మ్ చేస్తామంటే see 3x y square plus 2y square z square plus 8x cube y. Remember, here degree is 2 plus 1 3. Here degree is 2 plus 2 4. Here degree is 3 plus 1 4. ఏదైతే highest value ఉంటుందో that is the highest. For example 5 తీసుకుంటున్నాం. ఓకే 5 అనుకుంటున్నాం. ఇక్కడ 4. ఏదైతే highest degree ఉంటుందో, డిగ్రీ ఎక్కువగా ఉంటుందో, ఏ టర్మ్ అయితే ఎక్కువ డిగ్రీ ఉంటుందో that is called highest degree. that is called highest degree. okay children, so this is the of this exercise. okay ఈ ఎక్సర్సైజ్ లో టాపిక్స్ ఏంటంటే ఇవి.
Okay, children. See. Now, exercise of problems. See, first one. Exercise 2, page number 199. Identify and write the like terms in each of the following groups. In each of the following groups. అక్కడ ఇచ్చిన గ్రూప్ లో మనం లైక్ టర్మ్స్ ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వన్ చూడండి a స్క్వేర్ b స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ c స్క్వేర్ 4a. గుడ్. ఈ లైక్ టర్మ్స్ లో మనకి సైన్ ప్లస్ ఉన్న మైనస్ ఉన్న సంబంధం లేదు. మనం చూసుకోవాల్సిన ఓన్లీ వేరియబుల్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. ఓన్లీ వేరియబుల్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. ఇప్పుడు చూడండి సేమ్ లైక్ టర్మ్స్ చెప్పండి ఏమున్నాయో. సి a స్క్వేర్ ఇక్కడ ఉంది, a స్క్వేర్ ఇక్కడ ఉంది. సో సొల్యూషన్ ఇస్ a స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్. ఈ రెండు లైక్ టర్మ్స్ బికాజ్ here is a స్క్వేర్, here is a స్క్వేర్. మనకి సైన్ తో అవసరం లేదు, స్టాండర్డ్ నెంబర్ తో అవసరం లేదు. ఓకే, మనకి కావాల్సింది x వేరియబుల్ అండ్ ఎక్స్పోనెంట్. వేరియబుల్ అండ్ ఎక్స్పోనెంట్. a స్క్వేర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, దీస్ ఆర్ లైక్ టర్మ్స్. నెక్స్ట్ b స్క్వేర్ ఇక్కడ ఉందా? నో. నెక్స్ట్ c స్క్వేర్ నో. నెక్స్ట్ a నో. a స్క్వేర్ ఉంది అంటే ఇక్కడ a నే ఉంది. మనకి కావాల్సింది సేమ్ వేరియబుల్ అండ్ సేమ్ ఎక్స్పోనెంట్. here exponent is 1. okay, these two are only like terms. like terms. which is the next third one చూడండి minus 2x y square x square y 5y square x x square z x square z. see x y square ఇక్కడ ఉంది x y square. see here y square x na x y square na same body minus 2x y square 5y square x. these two are like terms. next ఇక్కడ x square y ఉంది, ఇక్కడ x square z ఉంది. these two are not. okay, only these two are like terms. okay children, next remaining copy these two and remaining two problems. okay, next state whether the expression is a numerical expression or an algebraic expression. and numerical expression అంటే ఏంటి, algebraic expression అంటే ఏంటి మనకి దానికి ఆల్రెడీ క్వశ్చన్ గా what is the mean algebraic expression and numerical expression. this is algebraic expression, numerical expression. numerical expression. the algebraic expression and the numerical expression is what is the difference. see algebraic expression is including any one variable. అంటే ఇక్కడ తీసుకునే మనకి ఇక్కడ తీసుకునే ఈక్వేషన్ లో కనీసం ఒక్కటైనా వేరియబుల్ ఉండాలి. అట్లీస్ట్ వన్ వేరియబుల్ అంటే కదా x y z m n p q. ఓకే, అట్లీస్ట్ వన్ వేరియబుల్ అయినా ఉంటే దట్ ఈస్ కాల్డ్ algebraic expression. numerical expression is only standard numbers. only standard numbers 3 8 9 7 plus 7 6. okay, these are all numerical expressions. okay, now see ఇప్పుడు ఇక్కడ వచ్చిన సెకండ్ ప్రాబ్లం లో ఫస్ట్ algebraic expression చూడండి. see x plus 1 because here one numerical is one variable is there. okay, but standard numbers no problem, but at least one variable ఉండాలి. okay, x plus 1 3m square 4p square minus 5q square x square minus 5yz 215 x square yz 2 plus m plus n 11 a square plus 6 b square minus 5. these are our algebraic expression. so among the double variables. so the algebraic expression. next numerical expression is only numbers. minus 30 plus 16 96 95 divided by 5 into 2
310 plus 15 plus 62. These are numerical expressions. No variables in this. ఇందులో మనకి ఎలాంటి వేరియబుల్స్ లేవు, ఓన్లీ నంబర్స్ ఉంటాయి. ఇక్కడ వేరియబుల్స్ ఉన్నాయి. సో ఆల్ ది టోటల్. Children, next third one చూడండి. State whether the algebraic expression given below is monomial, binomial, trinomial or multinomial. Okay, అవన్నీ మీకు ఇంట్రడక్షన్ లో చెప్పాను. మోనోమియల్ అంటే ఎన్ని టర్మ్స్ ఉండాలి, ట్రైనామియల్ అంటే ఎన్ని టర్మ్స్ ఉండాలి, మల్టినామియల్ అంటే ఎన్ని టర్మ్స్ ఉండాలి, బైనామియల్ అంటే ఎన్ని టర్మ్స్ ఉండాలి. ఓకే, మోనోమియల్ మీన్స్ ఓన్లీ వన్ టర్మ్ మాత్రమే ఉండాలి, అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో ఓన్లీ వన్ టర్మ్ ఉండాలి. బైనామియల్ అంటే టూ టర్మ్స్ ఉండాలి, ట్రైనామియల్ అంటే త్రీ టర్మ్స్ ఉండాలి, and multinomial అంటే more than 3 terms. Okay children, now see first one, monomial. Monomial that means only single term, ఒకటే ఒక టర్మ్ ఉండాలి. సో టెక్ మీ సింగిల్ టర్మ్ లో చెప్పండి. y square 7mn 100 xyz xyz. ఇవన్నీ కూడా ఓన్లీ వన్ టర్మ్, y స్క్వేర్ ఓన్లీ వన్ టర్మ్ ఉంది. 7mn ఇదంతా కూడా ఒకటే టర్మ్, అంటే ప్లస్ కానీ మైనస్ కానీ ఏం లేవు. ఓకే, 7mn. నెక్స్ట్ 100 xyz, ఇట్ ఆల్సో వన్ టర్మ్. ఓకే, దీస్ ఆర్ ద monomial. నెక్స్ట్ binomial. నెక్స్ట్ binomial. సో binomial में टू टर्म्स ఉండాలి, टू टर्म्स with plus or minus. Okay, or including plus or minus, plus ఉండొచ్చు minus ఉండొచ్చు, but it is two terms ఉండాలి. That is 4y minus 7z. Next a square plus b square, ax plus 9. Okay, these are binomial. See, ఇక్కడ కూడా two terms ఉంది, ఇక్కడ two terms, ఇక్కడ two terms. Okay, next trinomial. Trinomial is 3 terms ఉంటాయి. ఓకే, 3 terms ఏమేమి ఉన్నాయి చూసి ఇక్కడ రాస్తాను. నెక్స్ట్ multinomial. Multinomial is more than 3, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. ఓకే, multinomial. ఓకే, trinomial, multinomial రాస్తాను. రిమైనింగ్ ఈక్వేషన్స్ చూసి. ఓకే చూద్దాం. Next, what is the fourth one చూడండి. What is the degree of each of the monomial? What is the degree of the each of the monomial? First ఇక్కడ ఇచ్చినవి monomials అలా చూడండి. ఇక్కడ ఇచ్చినవి వన్ టర్మ్ ఉన్నాయి కాబట్టి that all are monomials. ఓకే, అవన్నీ కూడా monomials. What is the degree of each of the monomial? డిగ్రీ అంటే కావాలని చెప్పాను. మనకి ఇచ్చిన వేరియబుల్స్ పై ఉండే ఎక్స్పోనెంట్ ఏమని పిలుస్తాం, డిగ్రీ అని పిలుస్తాం. ఓకే, ఫస్ట్ వన్ సి 7/. ఓకే, ఈ y పైన ఎంత ఉంది మనకి ఎక్స్పోనెంట్, ఏం లేదు ఎంత 1. సో హియర్ డిగ్రీ ఇస్ 1, డిగ్రీ ఇస్ 1. ఇప్పుడు మనం ఏం రాస్తాం, సొల్యూషన్ డిగ్రీ ఆఫ్ 7/. డిగ్రీ ఆఫ్ 7y is equal to only 1. Next, second one, minus x y square. See, sum of the exponents of the variables. Degree is not sum of the exponents of the variables. ఇక్కడ మనకి ఒకటి ఉంది కాబట్టి డైరెక్ట్ గా పంపిస్తున్నాం, బట్ ఇక్కడ x ఉంది y square ఉంది. x for the 1, ఈ సింబల్ తో నోటేట్ ఈ సింబల్. ఓకే, 1 ప్లస్ y for the 2, 1 plus 2 3. ఓకే, సో degree of minus xy square is equal to అంటే minus xy square degree ఎంత 3 అన్నమాట. ఓకే చూద్దాం. నెక్స్ట్ కారణం x y square z square.
Okay, degree and sum of the exponents. So x power 1 is equal to 1 plus 2 plus 2, that is equal to 5. Okay, ఇప్పుడు ఉన్న 3 exponents ని యాడ్ చేస్తాం. 1 plus 2 plus 2 equal to 5. Okay, right. And next 3mn ఉంది. నెక్స్ట్ ప్రాబ్లంలో 3mn ఉంది, అంటే m పవర్ 1 n పవర్ 1 ఉంది. 1 plus 1 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ -5p². ఓకే, కంప్లీట్ దిస్ రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్. ఓకే, next fourth Roman. What is the fifth Roman? Find the degree of each algebraic expression. Find the degree of each algebraic. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేది డిగ్రీ ఆఫ్ మోనోమియల్. డిగ్రీ ఆఫ్ మోనోమియల్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేది డిగ్రీ ఆఫ్ algebraic expression. డిగ్రీ ఆఫ్ algebraic expression. See, degree of algebraic expression is ఏదైతే హైయెస్ట్ డిగ్రీ ఉంటుందో, ఏ టర్మ్ అయితే హైయెస్ట్ డిగ్రీ ఉంటుందో దట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ given algebraic expression. Okay, see ఇందులో ఫస్ట్ వన్ చూడండి, 3x minus 15. ఓకే, ఇక్కడ మనకి డిగ్రీ ఏంటి? x పవర్ ఎక్స్పోనెంట్ అందో అదే మనకి డిగ్రీ కదా, అంటే 1. సో డిగ్రీ ఆఫ్ 3x minus 15 ఇది కూడా మనకి ఓన్లీ 1 వాల్యూ ఉంది కాబట్టి దాని పవర్ కూడా 1 ఉంది కాబట్టి 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, 2y² z plus 9yz minus 7z minus 11x² y². ఓకే, see children, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఎక్స్పోనెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్పోనెంట్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఇస్ ద డిగ్రీ? డిగ్రీ అంటే ఏం చేస్తాము? సమ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్స్. z పవర్ ఎంత? m లేకపోతే 1 కదా, 2 plus 1 అంటే దీనికి ఎంత? 3. ఓకే, ఇక్కడ రాస్తాం, దీనికి 3 డిగ్రీ. దీనికి ఎంత? 1 plus 1 2, here 1, here 2 plus 2 4. which is the highest degree? ఏ టర్మ్ హైయెస్ట్ డిగ్రీ ఉంది? this is the highest degree, that means 4. ఇక్కడ 4 ఇక్కడ 1 ఇక్కడ 2 ఇక్కడ 2. so this is the highest degree. Okay, so this is the degree of this algebraic expression. This is the degree of, that means 4 is the degree of given algebraic expression. So degree of given algebraic expression is equal 4 అన్నమాట. 4 ఎందుకు తీసుకున్నామంటే ఏదైతే హైయెస్ట్ డిగ్రీ ఉంటుందో అదే మనకి సొల్యూషన్ అవుతుంది. ఏదైతే మనకి హైయెస్ట్ డిగ్రీ వస్తుందో ముందు తీసుకుంటే మనం ఓన్లీ మోనోమియల్ అంటే 1 టర్మ్ ఉన్నాయి మాత్రమే తీసుకున్నాం, అందుకే యాడ్ చేస్తే ఓన్లీ డిగ్రీ వేసాం. బట్ హియర్ మల్టీనోమియల్ అంటే మోర్ దాన్ 1 టర్మ్ ఉంది కదా, మోర్ దాన్ 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి సో మనం ఏదైతే హైయెస్ట్ డిగ్రీ వస్తుందో అదే మనకి డిగ్రీ ఆఫ్ గివెన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, pq ప్లస్ p²q మైనస్ p²q². ఇప్పుడు ఈ టర్మ్ డిగ్రీ ఎంత? 2. ఈ టర్మ్ డిగ్రీ ఎంత? 2 plus 1 3. ఈ టర్మ్ డిగ్రీ ఎంత? 2 plus 2 4. which is the highest degree? 4 is the highest degree. therefore degree of given expression, degree of given algebraic expression is equal to answer 4. ఏదైతే హైయెస్ట్ డిగ్రీ అవుతుందో అదే మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ అవుతుంది. ఓకే, నోట్ డౌన్ కంప్లీట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మా. నెక్స్ట్ సిక్స్త్ వన్, రైట్ ఎనీ 2 ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ విత్ ద సేమ్ డిగ్రీ. ఇది మీరు చేయండి. ఎనీ 2 ఆల్జీబ్రిక్ ఏవైనా 2 రాయండి. ఏముండాలి?
సేమ్ డిగ్రీ, అన్నిటిలో కూడా సేమ్ డిగ్రీ ఉండే ఎక్స్ప్రెషన్స్ ఏమైనా రెండు రాయండి. ఓకే, నోట్ డౌన్. దిస్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చిల్డ్రన్. ఓకే, complete remaining problems and some example problems. Do this, try this also there. Okay, do this, try this problems compulsory చేయాలి homework లో మీరు. Okay.